మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట దగ్గర దాదాపు 1200 సంవత్సరాల క్రితం నాటి పురాతన కోట ఉంది. దీన్నే గాంధారి కిల్లా అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమికి నాయకపోడు గిరిజనులు ఇక్కడ కొలువై ఉన్న మైసమ్మ తల్లికి చాలా అంగరంగ వైభవంగా జాతర చేస్తారు. అండ్ కాకతీయుల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇసుక రాయినే ఒక కోటలాగా మార్చారు. ఇందులో స్టార్టింగ్ లోనే ఒక పెద్ద ద్వారము, పక్కనే కాలభైరవుని విగ్రహము, కాలభైరవీదేవి విగ్రహము, ఇంకా మైసమ్మ తల్లి పాదాలు కనిపిస్తాయి. ఇంకా ముందుకు వెళితే ఒక ఏనుగు విగ్రహం, ఇంకా పేర్చిన గోడ, ఇంకా ఒక సొరంగ మార్గం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి మెయిన్ దర్వాజా కనిపిస్తుంది. ఈ దర్వాజా దగ్గరే మైసమ్మ తల్లి కొలువై ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడే కోళ్లని మేకల్ని కోసి వండుకొని తింటారు. ఇంకా ఇక్కడ శత్రువులు వస్తున్నారో తెలుసుకోవడానికి ఒక ఎత్తైన నగారాగుండు, ఇంకా శిథిలావస్థకు వచ్చిన కుబేర ఆలయం, నాగేంద్రుని ఆలయం కనిపిస్తాయి. ఇంకా ఇక్కడే ఒక కొండకి ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా ఒక శిలాశాసనం కూడా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ పక్కనే ఉన్న ఒక గుట్టపైకి ఎక్కితే కొండలింగమయ్య స్వామి, వినాయకుడు, హనుమంతుడు, సాక్షి గణపతి దర్శనమిస్తారు. ఇంకా ఇక్కడే సవతుల బావులు అని పిలువబడే 3 బావులు, ఇంకా గుట్ట కింద కూడా ఏనుగుల బావి అనే ఒక బావి ఉంటుంది. నిజంగా అద్భుతం కదా. ఇలాంటి ఒక కోటని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. అండ్ దీని ఫుల్ వీడియో నేను డీటెయిల్ గా యూట్యూబ్ లో పెట్టాను, చూడండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి.